హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఒకరోజు నాకు టైం దొరికిందండి. ఆ టైంని ఎలా ఉపయోగించుకోవాలనేసి కిచెన్లోకి వెళ్తే ఇవి పాతవి టీ పొడి, కాఫీ పొడి, షుగర్ది డబ్బాలు ఉండేనండి. దాదాపు ఇవి 13-14 ఏళ్ళ క్రితం నుంచి వాడుతున్నాను. మొన్న ఈ మధ్యలో ఒక 2-3 నెలల క్రితం తీసేసి వేరే మార్చుకున్నాను. సరే, అవి గట్టిగా ఉండటానికైతే వాటిని మంచిగానే ఉన్నాయి, కానీ ఎందుకో మారాలనిపించి మార్చాను. వాటిని పడేయడం ఇష్టం లేక ఇలా చెట్ల కుండీలాగా చేద్దామనేసి ప్లాన్ చేసి ఒకదానికి వైట్ కలర్ పెయింటు, ఒకదానికి ఆరెంజ్ కలరు, అలాగే ఇంకొక దానికేమో బ్లూ కలర్ వేద్దామని ఇంట్లో కూడా పెయింట్ డబ్బాలు కూడా ఉండేనండి. ఇంట్లో ఏవి కొనలేదు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దామనేసి అలా 3 కలర్లు అయితే వేసానండి. వేసేసి నాకు వచ్చిన చిన్న డిజైన్ లాగా చేద్దామని ఒక వైట్ దానికి మాత్రం డబుల్ కోటింగ్ వేసాను. ఎందుకంటే డబ్బాలు యాష్ కలర్ ఉన్నాయి కదా, వైట్ కొంచెం మంచిగా తేలట్లేదని డబుల్ కోటింగ్ వేసాను. మధ్యలో కొంచెం టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకా వాటికి ఆరిపోయిన తర్వాత వాటికి కొంచెం చిన్నగా డిజైన్ లాగా చేద్దామనేసి ఏదో నాకు వచ్చిన డిజైన్లు అలా చిన్నగా అన్నిటికీ 3 కూడా డిజైన్లు వేసుకున్నానండి. మీకు కూడా నచ్చుతాయో లేవో నాకు కమెంట్ రూపంగా చెప్పండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారా, ఒక డబ్బా అయిపోయింది. చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఇలాంటి చిన్నవి. ఇది ఏంటంటే మనకు కొంచెం ఆరడం ఒక్కటే టైం పడుతుంది. నేను ఒక 1 అవర్ అట్లా వదిలేసి కొంచెం చిన్న పనులు చూసుకొని అలాగే టీ పెట్టుకొని తాగి మళ్ళీ తర్వాత చిన్నగా డిజైన్ వేద్దామనేసి పెట్టుకున్నానండి. ఇందాక ఆరెంజ్ డబ్బా చూసారు కదా, దానికి అయిపోయింది. ఇప్పుడు వైట్ కలర్ దానికి వేస్తున్నాను. కానీ చెట్లు పెట్టిన తర్వాత మాత్రం చాలా ముద్దుగా ఉన్నాయండి డబ్బాలు మాత్రం. అసలు ప్లాస్టిక్ డబ్బాలు, టీ పొడి డబ్బాలు అంటే ఎవ్వరూ నమ్మరండి, అంత బాగా వచ్చినాయి. మొత్తం మూడిట్లలో కూడా చేశాను. అంటే ఆ రోజు ఇంకా ఆ 3 ఖాళీగా కనిపించినాయి, వాటికి వేసాను. చూసారా, వైట్ అయిపోయింది. ఇప్పుడు బ్లూ దానికి వేస్తున్నాను. అన్ని కలర్స్ కూడా ఇంట్లో ఉన్నాయనండి. నేను ఇదివరకు ఇక్కడ ముందు తులసికోట దగ్గర అవి పెయింటింగ్ చేసినప్పుడు తెచ్చుకున్న డబ్బాలు మిగిలిపోయి ఉండే, వాటిని ఎలాగైనా యూజ్ చేయాలని ఒకటి పడింది, ఈ డబ్బాలు కూడా యూజ్ చేయాలని పడి ఇలా చేశానండి. కానీ నిజంగా బాగా వచ్చిందండి, చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి. ఏదో అట్లా నాకు వచ్చిన డిజైన్స్ అలా చేసుకుంటూ పెయింట్ వేసానండి. దీనికి ఏం లేదండి, ఐడియాతో చేసుకుంటూ పోయి అంతే. ఏమన్నా గీర్కుని అయితే ఏం పెట్టుకోలేదు, జస్ట్ ఐడియాతోటి అలా వేసుకుంటూ వెళ్ళా. చూసారా, ఈ బ్లూది అయితే నాకైతే భలే ముద్దుగా అనిపించిందండి. బ్లూ, ఆరెంజ్ 2 బాగా నచ్చినాయి. వైట్ దానికంటే చాలా ముద్దుగా అనిపించింది. వాటిని ఇక అక్కడ పేపర్లు వేసి టేబుల్ మీద ఆరబెట్టేశాను. చక్కగా ఒక రోజంతా పట్టిందండి అవన్నీ ఆరేసరికి. ఆరిన తర్వాత ఒక 2-3 రోజులు అయిన తర్వాతనే మళ్ళీ దాంట్లో చెట్లు నాటే టైం దొరికింది నాకు. దాంట్లో అలా నేనంతా సాయిల్ అంతా కింద మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం అప్పుడే ఈవినింగ్ అవుతుందండి, 6:30 దాటింది. ఇంకా 3 సాయిల్ వేసుకొని 3 కూడా క్రొటన్సే పెట్టానండి. ఒక దాంట్లో మనీ ప్లాంటు, ఇంకో 2 క్రొటన్స్ పేర్లు అయితే నాకు పెద్దగా ఐడియా లేదండి. కాకపోతే అన్నీ మా ఇంట్లో ఉన్నవే. వేరే కుండీలలో చిన్న పిలకల్లాగా ఉన్నాయి తీసేసి దీంట్లో చిన్న దాంట్లో పెట్టాను. తర్వాత లోపల సెట్ చేసుకుందామనేసి అలా పెట్టి అయితే ఆ నైట్ అంతా బయట ఉంచేసి తర్వాత ఇంట్లో సెట్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా ముద్దుగా అనిపించిందండి. అలా ఇంట్లో వేస్ట్గా మనకు పనికిరాని డబ్బాలు ఇలా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని అనిపించిందండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో, అలాగే నా చెట్లు, నా కుండీలు ఎలా ఉన్నాయో కంపల్సరీ కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలాగే ఇంకొన్ని చెట్లు కూడా సాయిల్ ఉంది కదా, కలిపి పెట్టుకున్నా కదా అనేసి దాంట్లో నేను కోకోపీట్, వర్మి కంపోస్ట్ అంతా కలిపేసి సాయిల్లో కొంచెం ఇసుక కలిపి పెట్టుకున్నాను. అన్నీ కలిపేసి అలాగే కొంచెం వేరే క్రోటన్స్ అవి ఇవి కూడా పెద్ద కుండీలలో మార్చాను. చూసారా, ఎంత బాగున్నాయి కదా. చూడండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించినాయి.
ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.